నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అజయ్ గారు. శ్రీనివాస్ గారు, బలహీనంగా ఉన్నాం, ఓపిక లేదు, చాలా నిస్సత్తువుగా ఉంది. ఇలాంటి మాటలు యాజ్ ఎ డాక్టర్గా మీరు రెగ్యులర్గా వింటుంటారేమో బహుశా. అసలు వీటికి కారణాలు ఏంటండి? ఎందుకంటే తినే ఆహారం తింటూనే ఉంటాం, తీసుకునే పోషక విలువలు కానీ అవన్నీ చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా తీసుకునే వాళ్ళకు కూడా ఇలాంటి సమస్యని ఫేస్ చేస్తూ ఉంటారండి. చాలా అనీజీగా అనిపించే, అంటే చెప్పే విధానంలో తేడా ఉంటుంది. అనీజీగా ఉందని, అసలు ఓపికే ఉండట్లేదు, ఏమీ చేయలేకపోతున్నామని. ఎందుకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తామంటారు? సో జయ్ గారు, ఎక్కువ మంది ఫోన్ నాకు, నేను డాక్టర్ కాబట్టి నా దగ్గరకు వచ్చే ప్రధానమైనటువంటి అంటే చాలా కామన్ సిమ్టమ్ ఏంటంటే నాకు ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, వీక్నెస్గా ఉంది, నాకు నిస్సత్వ అంటారు, వీక్నెస్ అంటారు. సో వీటికి ప్రధానంగా రెండు బ్రాంచెస్లో ఉంటాయి. ఒకటి మానసిక ప్రాబ్లమ్స్, రెండవది శారీరక ప్రాబ్లమ్స్. మానసిక ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడరు. మనం శారీరక ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే బీపీ, నేను మూడే క్వశ్చన్లు అడుగుతానండి. బీపీ తక్కువ ఉందా, షుగర్ తక్కువ ఉందా, రక్తం తక్కువ ఉందా, రక్తహీనత, ఎనీమియా అంటాం కదా. ఈ మూడు ప్రధానమైన కారణాలు. బేసిక్లీ వాళ్ళకి నిజంగా అంటే మానసిక ఇష్యూస్ తీసేసి నిజంగా వాళ్ళకి వీక్నెస్ ఉంది అంటే ఈ మూడు కారణాల వల్లే ఉంటాయి బేసిక్లీ. సో మళ్ళీ చెప్తా, బీపీ తక్కువ ఉందా, షుగర్ తక్కువ ఉందా, రక్తం తక్కువ ఉన్నదా. సో ఈ మూడు కారణాలు వాళ్ళు కరెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఈ ఫీలింగ్ ఆఫ్ వీక్నెస్ అనేది తగ్గుతుంది బేసిక్లీ. ఫీలింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీపీ తక్కువ ఉందనుకోండి, బీపీ తక్కువ అంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది బీపీ ఎలా తక్కువ ఉందంటే వాళ్ళకి వీక్నెస్ లాగా బాడీ వీక్నెస్. షుగర్ తక్కువ ఉందనుకోండి, లేదా షుగర్ ఎక్కువగా ఉన్నా కూడా రావచ్చు. అట్లా ఉందనుకోండి, షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి వీక్నెస్ లాగా వస్తుంది. మూడవది కంటిన్యూస్గా వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే ఏం పని చేద్దామన్నా వాళ్ళకి బలం లేదు, నేను వీక్గా ఫీల్ అవుతున్నాను, ఇట్లాంటివి వస్తాయి. ఓకే అండి, ఇప్పుడు పైన చెప్పిన 3 రీజన్స్లో రెండింటిని మనం టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చు. ఇక బ్లడ్ లెవెల్స్కి వచ్చేసరికి దాన్ని కూడా టెస్ట్కి వెళ్ళొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే డాక్టర్ గారు, మనం ఫుడ్ బాగా తీసుకుంటున్నాం కదా, అయినా కూడా నేను ఎందుకు నిస్సత్తువుగా ఉంటున్నాను, ఎందుకు బలహీనంగా ఉంటున్నాను అనే ఆలోచన వస్తుంది కదా, దాన్ని మనం ఎలా చూసుకోవాలంటారు? ఇప్పుడు మీరు ఎక్కువ లేడీస్ రిలేటెడ్ ఛానల్స్లో ఎక్కువ చేస్తాం, ఇది ప్రధానంగా విమెన్కి రిలేటెడ్ ఇష్యూ అండి. అవునండి. వాళ్ళకు ఉండేటటువంటి మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ వల్ల, వాటి వల్ల 100కి ఇది ఎగ్జారేషన్ కాకుండా 100కి 95-96% మంది ఆడవాళ్ళకి 10 గ్రాములు కూడా హిమోగ్లోబిన్ ఉండదు ఇండియాలో. సో ఐరన్ డెఫిషియన్సీ అని మనం రక్తహీనత ఎంత కామన్ అంటే, మీరు వచ్చిన ర్యాండమ్గా ఆడవాళ్ళు టెస్ట్ చేస్తే అందరికీ కూడా 10 అటు ఇటుగానే ఉంటుంది హిమోగ్లోబిన్. 12 నార్మల్. సో 12 గ్రాములు ఆడవాళ్ళ నార్మల్, మగవాళ్ళలో 14 గ్రాములు ఉండాలి. సో 12 గ్రాములు ఉన్న ఆడవాళ్ళని చాలా అరుదుగా, అట్లీస్ట్ వాళ్ళ మెన్సెస్ అయిపోయిన తర్వాత చూస్తాం. ఈ మెన్సెస్ ఉన్న పీరియడ్స్లో చాలామందికి 10, 9, 8 అట్లా ఉంటుంది. ఇంకా తక్కువ చాలాసార్లు చూసి 2, 3 కూడా చూశాను నేను. కానీ డాక్టర్ గారు, ఇప్పుడు పీరియడ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్లడ్ లెవెల్స్ అనేవి పెరగవండి, ఆ పర్సంటేజ్ అనేది పెరగదా? ఇప్పుడు ఆ టైంలో తగ్గినా, బై బ్లీడింగ్ ద్వారా మనకి తగ్గినా కూడా అయిపోయిన ఒక 1 వీక్కి అట్లా అది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉండదా? అవుతుందండి, కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఏళ్ల తరబడి వీళ్ళు పరీక్ష చేసుకోరు. వాళ్ళకి అంటే మైల్డ్ వీక్నెస్ ఇట్లాంటివి వాళ్ళు సహజంగా నాకు నార్మల్ కాబోలు అనుకుంటూ ఉంటారు. సో ఏళ్ల తరబడి అలాగా వాళ్ళకి తగ్గుతూ ఒక పాయింట్కి వచ్చేసరికి బాగా వీక్నెస్ వస్తుంది వాళ్ళకి. ఇంకా నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, ఆయాసం వస్తుంది, వీక్నెస్గా ఉంది. ఆ టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి పరీక్ష చేస్తే బాగా బ్లడ్ లెవెల్స్. అయితే దీనికి సొల్యూషన్గా బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా వింటూ ఉంటాం. బి కాంప్లెక్స్ అనేసరికి ఐరన్ అండ్ జింక్ కాంబినేషన్ కదా. అంటే ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ ఉండొచ్చు, లేకుంటే షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, లేకపోతే రక్తహీనత, వీటి వల్ల మనము వీక్గా అవుతాం అనుకుంటున్నాం కదా. బి కాంప్లెక్స్ అనేది ఎవరైనా వాడొచ్చా? సో ఇదండి, ఇప్పుడు ముఖ్యంగా మీరు ఏ మెడికల్ షాప్లో చూసినా, ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూసినా బి కాంప్లెక్స్ రాయకుండా ఏ డాక్టరు ఒక్క ప్రిస్క్రిప్షన్ కూడా రాయడు. బేసికలీ ఏ ప్రాబ్లం ఉన్నా పేషెంట్ వీక్నెస్ అనే చెప్తాడు. పేషెంట్ వీక్నెస్ అని చెప్పగానే బి కాంప్లెక్స్. సో మన వీధిలో ఉన్న ఆర్ఎంపీ దగ్గర నుంచి మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దాకా అందరూ రాసేది బి కాంప్లెక్స్. ఇంతమందికి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుందా అనేది క్వశ్చన్ బేసికలీ. సో వన్ ఆఫ్ ది మోస్ట్ అబ్యూస్డ్ టాబ్లెట్స్ ఏంటంటే బి కాంప్లెక్స్. నిజం అంటే బి కాంప్లెక్స్ రక్తంలో తగ్గితే మీరు బి కాంప్లెక్స్ ఇవ్వాలి. మీరు రక్తహీనత ఉంటే మీరు ఐరన్ క్యాప్సూల్ ఇస్తారు కదా. ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే ఏది తగ్గితే దాన్ని పెంచండి. బి కాంప్లెక్స్ తగ్గింది అని మీరు ప్రూవ్ చేయగలిగితే, రక్తంలో మీరు మెజర్ చేసి చెప్తే అప్పుడు మీరు బి కాంప్లెక్స్ ఇవ్వండి. సో అసలు పేషెంట్ వీక్నెస్ అనగానే బి కాంప్లెక్స్ రాసేయటం అనేది సర్వసాధారణం అయిపోయింది.
మనం హైదరాబాదే కాదు, మీరు ఇక్కడ మొదలుపెట్టి మీరు పెరిఫరీ చిన్న పల్లెటూరు దాకా పోండి, అందరూ రాసే ట్యాబ్లెట్ బి కాంప్లెక్స్, అందరూ మింగే ట్యాబ్లెట్ బి కాంప్లెక్స్. వచ్చి అడుగుతారు, సార్ నాకు వీక్నెస్ ఉంది బి కాంప్లెక్స్ రాయండి అంటారు పేషెంట్లు. సో అంత సర్వసాధారణం అయిపోయింది. బేసికలీ మీకు బి కాంప్లెక్స్ తగ్గిందా లేదా అని మీకు తెలుసా, తెలియకుండా ఎందుకు వాడుతున్నారు అనేది ఇప్పుడు ఇష్యూ బేసికలీ. ఇప్పుడు మనకి బ్రాండెడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో, సోపు అనగానే రిన్ అను లేకపోతే సంతూర్ అను, అట్లా హెల్త్ బాగోలేదంటే బి కాంప్లెక్స్ అనే పరిస్థితికి అంటే వచ్చేసి పిల్లవాళ్ళు చాక్లెట్ తిన్నట్టుగా పెద్దవాళ్ళు బి కాంప్లెక్స్ మింగుతున్నారు. అది ఎలా తెలుసుకోవాలండి? ఇప్పుడు సామాన్యులు, మామూలు నార్మల్ పీపుల్ ఎలా తెలుసుకోవాలి? నేను ఇప్పుడు బి కాంప్లెక్స్ వాడాలనుకుంటున్నా, నేను ఏ కండిషన్లో వాడాలనే నాలెడ్జ్ని నేను ఎలా గెయిన్ చేసుకోవాలి? సో చాలా మందికి బి కాంప్లెక్స్ అవసరం ఉండదండి బేసికలీ. మోస్ట్ అంటే నార్మల్గా తినేటటువంటి ఫుడ్కి యాక్సెస్ ఉన్న వాళ్ళందరికీ కూడా, బేసిక్ పెరుగు మజ్జిగ తాగలేని వాళ్ళకి ఎవరికి కూడా చాలా మందికి బి కాంప్లెక్స్ అవసరం ఉండదు. ఓకే. సో అనవసరం లేకుండా మీరు ఎక్కువ తీసుకోవటం అనేది అది కామన్ ప్రాబ్లం అయిపోయింది బేసికలీ. సో ఇప్పుడు మీరు ప్రశ్నకి వస్తే ఎలా తెలుసుకోవాలి అన్నారు. సో ఇప్పుడు బి కాంప్లెక్స్ అనేది ఒక కాంప్లెక్స్ కదా, సో దాంట్లో 1 నుండి 12 వరకు నెంబర్లు ఉంటాయి, దానిలో 4 నెంబర్లు లేవు. సో 1 నుండి 12 దాకా మధ్యలో 4 నెంబర్లు లేకుండా 8 వైటమిన్స్ ఉంటాయి. 8 వైటమిన్స్ B1 B2 అలా రకరకాలు, B12 దాకా బేసికలీ. సో దీన్ని బి కాంప్లెక్స్ అన్నారు. వీటిలో ఒక్కొక్క డెఫిషియన్సీ వల్ల ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. మామూలుగా హెల్తీ ఉండే వల్ల జనరల్గా ఉండదు. స్పెషల్ సర్కమ్స్టాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, లేదా ఏ కారణం చేతన పొట్ట తీసేయబడ్డ వాళ్ళు, అంటే ఇప్పుడు లావుగా ఉండి బేరెట్రిక్ సర్జరీ చేయించుకోవడం, పప్పు బాగా ఒక 20-25 ఏళ్ళ క్రితం ఏంటంటే అల్సర్ ఉంటే పొట్ట ఆపరేషన్ చేసేవాళ్ళు, లేదా ఎలాంటి ఆపరేషన్ అయినా పొట్టకు జరిగినట్లయితే కనుక ఆపరేషన్ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే ఇప్పుడు డెలివరీ టైంలో సర్జరీలు, ఐ మీన్ సి సెషన్కి వెళ్ళిన వాళ్ళకి కూడానండి సర్జరీ అంటే? లేదండి, అంటే పొట్ట అని చెప్తున్నాను. స్టమక్ అవసరం, బి కాంప్లెక్స్ అబ్జార్ప్షన్కి అవసరం అన్నమాట. తిన్న బి కాంప్లెక్స్ రక్తంలో పోవాలంటే స్టమక్ అవసరం. సో అది ఏ చేతనైనా వాళ్ళు తీసేయబడదు. ఫర్ ఎగ్జాంపుల్ బెరెట్రిక్ సర్జరీ అనుకోండి, బరువు తగ్గడానికి అందరూ బెరెట్రిక్ సర్జరీ చేయించుకుంటారు. దానిలో స్టమక్లో ఒక భాగాన్ని కట్ చేసేస్తాడు డాక్టర్, స్టమక్ సైజుని తగ్గించేస్తాడు. సో మనకి బి కాంప్లెక్స్ అబ్జార్బ్ అవ్వడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ దానిలో ఉండవు. అప్పుడు మనం వాళ్ళు మింగాలి ట్యాబ్లెట్లు, వాళ్ళకి అవసరం, జబ్బుకు అవసరం. హెచ్ఐవి ఉన్న వాళ్ళకి, ఇమ్యూనిటీ తగ్గిన వాళ్ళకి అవసరం అది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి అవసరం. ఇవి తప్ప నార్మల్ పీపుల్ నాకు ఎనర్జీ కావాలని చెప్పేసి బి కాంప్లెక్స్ మింగటం అనేది అది ఒక సైకలాజికల్ ప్లాసిబో ప్లాసిబో అంటాం. ప్లాసిబో అంటే మంత్రించి ఏదో ఇచ్చినట్టుగా అనమాట. ఇది ఇస్తే అంటే నమ్ముతాడు పాపం. సో ఇది వేసుకుంటే నిజంగా బలం వస్తుంది కాబోలు అనుకుంటే మింగుతుంటాడు తప్ప దానిలో నిజానికి బెనిఫిట్ ఏమి ఉండదు. సో కమింగ్ బ్యాక్ టు పాయింట్, మీరు అడిగారు ఇందాక ఎలా తెలుస్తుంది అని. ఇప్పుడు కొంతమంది అంటే జనరల్గా చెప్తున్నాం, ఒక్కొక్క వైటమిన్కి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇక్కడ ఈ యాంగిల్స్ అంటారు, అంటే 2 పెదాలు కలిసే చోట పక్కన కొంతమందికి కొంచెం చిన్న చిన్న పుండ్లులాగా వస్తుంటాయి, యాంగులర్ స్టొమాటైటిస్ అంటారు. బేసికల్ అంటే ఇక్కడ ఈ నోటికి అటు ఇటుగా పుండ్లులాగా రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, నెయిల్స్ అంత ఊడిపోవడం, జుట్టు ఊడిపోవడం, కొంతమందిలో రక్తహీనత కూడా రావచ్చు. B12 డెఫిషియన్సీ. B12 తగ్గితే స్పెసిఫికలీ వాళ్ళకి బ్రెయిన్ నరాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవి ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కామన్. ఇవి జనరల్గా మనకి ఏంటి సీరియస్గా వైటమిన్ బి కాంప్లెక్స్ తగ్గినప్పుడు వచ్చే సైన్స్ అన్నమాట. ఇప్పుడు మరి దీనికి ప్రత్యేకించి ఏదైనా టెస్ట్ రూపంలో మనం తెలుసుకునే అవకాశం ఉందండి? ఉందండి. సో ఇప్పుడు నిజానికి చాలా చోట్ల ఇది కూడా అవసరం లేకపోతే అందరికి చేసేస్తున్నారు. మీరు ఏం లేకపోయినా ఒక ప్యాకేజ్ అంటారు, ఈ ప్యాకేజ్లో రకరకాలవి అవసరం ఉన్నా లేకపోయినా, అంటే కొన్ని హాస్యాస్పదంగా ఉంటాయి. ఆడవాళ్ళకి టెస్టోస్టెరాన్ పరీక్ష చేయడం, మగవాళ్ళకి ఎస్ట్రోజన్ పరీక్షలు చేయడం, ఇట్లాంటి హాస్యాస్పదమైనటువంటి టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టులో భాగంగా బి కాంప్లెక్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు, B12 టెస్ట్ చేస్తున్నారు. మంచా చెడ వేరే విషయం. నిజంగా చెప్పాలంటే B12 అనేది పూర్తిగా ఎగ్ కూడా తీసుకోకుండా, పాలు కూడా తాగకుండా ప్యూర్ వెగాన్స్ ఉంటారు, వాళ్ళలో మాత్రమే కామన్ అండి. ఇప్పుడు చాలామంది వెజిటేరియన్స్ కూడా పాలు తాగుతారు. సో కనీసం పాలైనా తాగే వాళ్ళలో B12 తగ్గడం అనేది అరుదు, లెస్ కామన్. సో అలా కాకుండా మామూలు అట్లీస్ట్ పాలు కానీ యాక్సెస్ ఉన్న వాళ్ళల్లో చేసుకోవచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, చాలా వరకు B12 మాత్రం ఆల్మోస్ట్ అన్ని ల్యాబ్స్లో టెస్ట్ చేస్తున్నారు బేసిక్లీ. ఇప్పుడు ఒక్కొక్క విటమిన్ తగ్గితే ఒక్కొక్క సమస్య వస్తుంది, కానీ కామన్గా ఒకేసారి మనం బి కాంప్లెక్స్ అనేది ఏ విటమిన్ లోపించినా కూడా ఏ సమస్య ఉన్నా బి కాంప్లెక్స్ వాడేస్తున్నాం. దీనివల్ల మనకి ఏదైనా నష్టం వస్తుందంటారా? సో అది అందరూ వాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా
బి కాంప్లెక్స్ అని వద్దాం, బి కాంప్లెక్స్ నీళ్ళలో బాగా కలుస్తుందండి. సో రక్తంలో వాటర్ శాతం ఎక్కువ ఉండడం వల్ల అది ఈజీగా కలిసిపోతుంది, కిడ్నీ కూడా దాన్ని బయటికి పంపించేస్తుంది. మీరు ఎంత ఎక్సెస్ వేసినా శరీరం తనకు కావాల్సిన తాను తీసుకుని మిగతా అది కిడ్నీల ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అది హార్మ్లెస్. కాబట్టే ఇంత అబ్యూస్ చేసినా కూడా జబ్బులు రావట్లేదు మనకి. అంటే ఒక మోతాదు మించి బేసికలీ మరీ ఎక్కువైతే ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఇది ఎక్సెస్గా వాడటం వల్ల అంత హానికరం కాదు, కానీ ఉపయోగం కూడా లేదు. ఎట్లా అండి మరి దీన్ని, అంటే అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలంటే బేసికలీ ఇప్పుడు సరే బి కాంప్లెక్స్ B12 అనేది పరీక్ష చేసుకుని చూసుకోండి ల్యాబ్లో. అది దాని రేంజ్ ఉంటుంది. దానికి బేసికలీ 200 కంటే నంబర్ తక్కువ ఉంటేనే మీకు B12 తగ్గిందని లెక్క. వాళ్ళకి మాత్రమే ఇంజక్షన్లు కానీ అవసరం. చాలా మంది ఇంజక్షన్లు కూడా తీసుకుంటారు బేసికలీ. బి కాంప్లెక్స్ ఇంజక్షన్ ఏంటంటే నాకు న్యూరోబియాన్ ఇంజక్షన్లు, బి కాంప్లెక్స్ ఇంజక్షన్లు ఎర్రగా ఉంటాయి చూడటానికి కూడా. అది చూడటానికి ఏదో బలం వచ్చినట్టు అనిపిస్తుంది. నా వీక్నెస్ ఉండిపోతే డాక్టర్ పోటు పొడిచాడండి ఏంటంటే నాకు బాగా బలం వచ్చింది. ఇది పూర్తిగా వాళ్ళ మానసిక బలహీనలతో ఆడుకోవడం మాత్రమే. సో మీకు బి కాంప్లెక్స్ ఇంజక్షన్ అంటే బలం రాదండి, అన్లెస్ మీకు సివియర్ ప్రాబ్లమ్స్ లేకపోతే తప్ప. సో చెప్పినట్టుగా 200 కంటే B12 తక్కువ ఉంటే మాత్రమే మీకు బి కాంప్లెక్స్ B12 అవసరం, లేదంటే మీకు అవసరం లేదు. ఓకే, బి కాంప్లెక్స్ లో ఉన్న ప్రాపర్టీస్ మనం ఆహారం ద్వారా తీసుకోవాలంటే ఏవి ఎక్కువగా తీసుకోవాలండి? సో ఒకటే ఇది మంచి ప్రశ్న. బేసికలీ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చినటువంటి ప్రాబ్లం. అంతకుముందు ఏంటంటే అన్నం తినేటప్పుడు దాన్ని అంత పాలిష్ చేసేవాడు కాదు, బ్రౌన్ రైస్ తినేవాడు. సో ఇప్పుడు పాలిష్ చేయడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గా బియ్యం గింజ చుట్టూ ఉన్నటువంటి బ్రౌన్ లేయర్లో బి కాంప్లెక్స్ ఉంటుంది. అది తీసేయడం ద్వారా ఈ బి కాంప్లెక్స్ లేని తెల్ల బియ్యం తింటున్నారు చాలామంది. సో బ్రౌన్ రైస్ తినడం ఒకటి. రెండవది, ఇప్పుడు పాలు మజ్జిగ అవడం ద్వారా ఒక బ్యాక్టీరియా వచ్చి లాక్టోబాసిల్లస్ అనేది పాలు మజ్జిగ చేస్తుంది. అది మనకి మంచి బ్యాక్టీరియా. సో దాంట్లో బి కాంప్లెక్స్ వస్తుంది. సో పాలు కంటే మజ్జిగ, పాలు ఇట్లాంటి ఎక్కువ తీసుకోవడంలో బి కాంప్లెక్స్ వస్తుంది. ఇది వెజిటేరియన్స్ వరకు చూద్దాం. ఇంకా వెజిటేరియన్స్కి ఇంకా కొన్ని అంటే లెగ్యూమ్స్ అంటే ఏంటంటే పప్పు దినుసులు ఒకటి, మష్రూమ్స్ తినగలిగితే మష్రూమ్స్, ఇవన్నీ గుడ్ వెజిటేరియన్ సోర్సెస్. ఇది తీసేసి ఆల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ బి కాంప్లెక్స్. అందులో వాళ్ళల్లో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఎక్స్ట్రీమ్లీ అన్కామన్, దొరకదు మనకి. ప్యూర్ వేగాన్స్లో మిల్క్ కూడా తాగినటువంటి వాళ్ళలో కామన్. మిల్క్ ప్లస్ ఎనీ నాన్ వెజ్ మాన్యువల్ ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళలో ఇది చాలా చాలా అరుదండి బేసికలీ. సో ఆల్ నాన్ వెజ్ ఇంక్లూడింగ్ ఎగ్స్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ బి కాంప్లెక్స్. ఎగ్ నుంచి అన్ని నాన్ వెజిటేరియన్ బి కాంప్లెక్స్ బాగా ఉంటుంది. తప్పకుండా. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఏ చిన్న ఇష్యూ వచ్చినా బి కాంప్లెక్స్ ఇవ్వమని అడుగుతాం, ప్లస్ డాక్టర్స్ కొంతమంది ఇస్తున్నారు. ఒక అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలి మనం, మనకి నిజంగా బి కాంప్లెక్స్ లోపం ఉందా లేదా, ఎంతవరకు అవసరం అనేది. అదే ఆహారం ద్వారా మీరు చెప్పిన పదార్థాల ద్వారా తీసుకోగలిగితే వెల్ అండ్ గుడ్ కదా, ఒక టాబ్లెట్ రూపంలో తీసుకునే కన్నా. అంతే కదా సార్, ఇప్పుడు పిల్లలైనా పెద్దలైనా అంతే కదండి. సో పిల్లలకైతే ఇంకా తక్కువ కామన్. పెద్దవాళ్ళు ఏంటంటే ఈ వీక్నెస్ అని పిల్లలు చెప్పరు కదా, పెద్దవాళ్ళు చెప్తారు. ఎందుకంటే మోస్ట్లీ దేర్ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. సైకలాజికల్ ఇష్యూస్ మనం బి కాంప్లెక్స్ ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఇంకొక మనం వార్న్ చేయాలి కొంతమందికి ఏంటంటే, ఈ బి కాంప్లెక్స్లో B1 to 12 ఉంటాయని చెప్పాను కదా. B1కి చాలా మందికి అలర్జీస్ వస్తాయండి. సో వాళ్ళు టెస్ట్ చేసుకోకుండా బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ పోయి మీరు ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం ద్వారా కొంతమందికి ఎలర్జీ ఉంటే మీకు సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ కూడా రావచ్చు, ఎస్పెషల్లీ B1 అనే దానికి. సో మీకు అంత నాలెడ్జ్ లేకుండా ఇంకొకరిని సంప్రదించకుండా క్యాప్సూల్స్ మింగడం, ఇంజక్షన్లు తీసుకోవడం చాలా హానికరం కూడా. అవునండి. సో బి కాంప్లెక్స్ చాలా ఈజీగా మనకు దొరికేస్తుంది, మనందరికీ తెలిసిన డ్రగ్ కదా. సో రెగ్యులర్గా తీసేసుకుంటుంటారు. సో కొంతైనా అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్ కదా. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నమస్తే.